ఎవరో ఒకళ్ళు వచ్చి అడుగుతారు, ఏంది ప్రార్థనకు పిలుస్తావుగా, ఏంది ప్రార్థన చేయలేదు ఈరోజు అని. నాకే పట్టింది ఏంది? నాకే పట్టిందా? మిమ్మల్ని అందరినీ రోజు పిలిచి కూర్చోబెట్టి రాండి 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 అని పిలిచేది నాకే పట్టిందా? కొంప బాగుపడాలని మీకు లేదా? ఇల్లు బాగుపడాలని మీకు లేదా? మీకు లేనప్పుడు నాకెందుకు? నేను చేయదలుచుకోలేదు లేపో. అదేంది మాకు చెప్పింది నువ్వు, మాకు నేర్పింది నువ్వు చేస్తున్నావని మేమేదో నువ్వు నీ వెంటబడి వస్తుంటే నువ్వు ఇట్లా అది నేను నవలు కాదు పండే చేతనది చేసుకోండి లేదా పండి. ఇలాంటి అహమే మేలుకుంటుంది ఫ్యామిలీ ప్రేయర్స్ నాశనం చేయడానికి. అవునా కాదా? అవునన్నోళ్ళు చేయొత్తండి. కుటుంబ అదిగో చూసారా, అంటే ట్రై చేశారు, దెబ్బతిన్నారు బిడ్డల అనుభవం. తల్లి పిల్లల్ని పిలిచిది, రోజు పిలిచి ఆమెకు సిరాకు పుట్టిద్ది. ఒకరోజు ఆమె పిలవడం మానేసిద్ది. ఏంటి మమ్మీ ప్రేయర్ పిలవలేదంటే, నేను పిలుస్తాను మమ్మీ రోజు. మీకు ఉండాలి మమ్మీ బాగుపడాలని రంది, మీకు లేనప్పుడు నేను ఎందుకు పిలుస్తా? ప్రార్థన చేస్తే చేయండి, లేకపోతే సావండి అనిపోయింది. 4 రోజులే. నేను అట్లా కాదు, వాళ్ళకి అలవాటు అయిన దాకా, వాళ్ళు ప్రార్థన చేయకపోతే వాళ్ళకి ప్రశాంతత ఉండన్న దాకా వాళ్ళని అలవాటు చేశా. అప్పటిదాకా తగ్గించుకున్నా. నేనే అంతకుముందు ఎవరు నాకంటే గొప్ప అంటే ఊరుకునేవాడిని. అలాంటిది ఇప్పుడు ఇంట్లో ఎవరు ఏంది నేను అంటే నువ్వేనా, నువ్వు పెద్ద తోపు కదా. ఒక్కోసారి మా అమ్మ లేసేది, మొత్తానికి నేను అంటది, అమ్మ నువ్వు మహా తోపు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ఉంటుంది ఈ మధ్యలో? నువ్వు ఇంకా గొప్పదాన్ని రామ్మ కూర్చో. అందరినీ కూర్చోబెట్టి ఇక రోజు ప్రార్థన అట్లా. ఇప్పుడు ఎందుకంటే నా హృదయంలో ఒక గురి ఉంది. ఎట్లనన్నా నా ఫ్యామిలీని కలిపి కట్టాలి, నా కుటుంబాన్ని కట్టుకోవాలి, భక్తిలో కట్టాలి, ఆత్మీయతలో కట్టాలి. ఈ అప్పుల బాధల్లోంచి బయటికి తీసుకొచ్చి నా కుటుంబం కూడా సమాజంలో తలెత్తుకొని తిరిగేటట్టు నా ఫ్యామిలీని నేను ఎక్క తీసుకోవాలనే రంది నా హృదయంలో పడింది. దానికి ఒకప్పుడు ఆధారం లేదు, ఇప్పుడు యేసయ్య నాకు ఆధారం దొరికాడు కనుక ఆయన్ని పట్టుకొని తిప్పలు పడ్డా. నా దేవుడు ఎంత కార్యం చేశాడంటే, ఇక కుటుంబానికి రోజు అలవాటు చేశా. ఇక సాయంత్రం కాగానే ఇక పిల్ల బ్యాచ్ మొత్తం, అశోక్ గాడు, అజయ్ గాడు మొత్తం ఇక